అందరికీ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, క్యాంపుకు వచ్చినటువంటి పెద్దలకు, నా మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ మనం ఈ క్యాంపు కండక్ట్ చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దానికి సహకరించినటువంటి శ్రీ విష్ణు హాస్పిటల్స్ చైర్మన్ అండ్ డైరెక్టర్ సార్ రమేష్ సార్కి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు నా తోటి డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. దానికి తోడు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి సర్పంచ్ మన సాయిరెడ్డి సాయిరెడ్డి బాబాయ్కి, మరియు నదిరెడ్డి బాబాయ్ పెద్దనాన్నకి, మరియు సర్పంచ్ మన సింగం సర్పంచ్ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఏంటంటే మన వారికి సేవ చేయడం. నేను మన వాళ్ళందరికీ ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి సరిగ్గా చెక్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే షుగర్స్ మా దగ్గరికి వచ్చేసరికి షుగర్స్ చాలా హై, ఒక 400-500 షుగర్స్ రావడము, బీపీ కూడా 160-180 అలా బీపీ చాలా ఎక్కువతో మా దగ్గరికి రావడం జరుగుతుంది. బీపీ ఎక్కువైపోవడం వలన బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, లేదంటే డయాబెటీస్ వలన వచ్చిన కాంప్లికేషన్స్, కిడ్నీస్ పాడైపోవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్తో రావడం జరుగుతుంది. అంటే ముందే మనం బీపీ వెళ్తుంది లేదు, మనకు షుగర్ ఎలా ఉంది మనం ముందే చెక్ చేసుకొని, ఇప్పుడు ఇనిషియల్గా చెక్ చేసుకున్నట్టయితే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేదు కొంతమందికి మందులు అవసరం ఉన్న వాళ్ళకి మందులు ఇప్పుడే మనం మొదలు పెట్టినట్టయితే మనకు వచ్చేసరికి అంత కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందే మనకు అరికట్టగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే క్యాంప్ చేయడం జరుగుతుంది. బీపీ షుగర్ కంట్రోల్ సంబంధించినవి ప్రికాషన్స్ చెప్పడము, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నొప్పులకు ట్యాబ్లెట్స్ కానీ అవసరమైన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మన శ్రీ విష్ణు హాస్పిటల్స్లో మనం చెప్పినటువంటి అందరు డాక్టర్స్ కూడా అందరం ఫుల్ టైం అవైలబిలిటీలో ఉన్నాము. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. మల్టీ అంటే 24 hours అవైలబిలిటీ సౌకర్యం ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఈ స్థాయి వరకు ఇప్పటి వరకు నాకు ఇంతవరకు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల మీ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం అండ్ మేనమామ యొక్క ఒక సపోర్ట్, అండ్ ముఖ్యంగా మా వైఫ్ ప్రశాంతి యొక్క కంప్లీట్ సపోర్ట్, అండ్ తన త్రూఅవుట్ తన యొక్క స్ట్రెస్ అండ్ ఈ డేస్లో తన యొక్క కంప్లీట్ సపోర్ట్. నెక్స్ట్ ఇంకా మన బ్రదర్ ఇన్లా కూడా ప్రతీష్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క సపోర్ట్, ఇవన్నీ కూడా కలిపి ఇంతవరకు నాకు ఇంకా ముందుకు రావడానికి కూడా వాళ్ళ సహకారం ఎంతో ఉంది. దీంతో పాటు దానివల్ల మన ఊరికి కూడా ఎంతో కొంత చేయాలి, కొంచెం సపోర్ట్ చేయాలి తర్వాత అన్నట్టు ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపుని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దలు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రమణేశ్వరరావు గారికి, మరియు మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మున్సిపల్ సాయిరెడ్డి గారికి, మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ నల్లగుట్టాట సర్పంచ్ సింగం గారికి, మరియు ముత్యం రెడ్డి గారికి, నారాయణపేట సర్పంచ్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ చేయడానికి మునిపెల్లి గ్రామంలో పుట్టి ఆ మునిపెల్లికి సేవ చేయాలి. ఫస్ట్ నేను సర్పంచ్ కాగానే నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, చాలా సంతోషం, పెట్టండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను సర్పంచ్ కాగానే ఇక్కడనే పెడుతున్న మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ కూర్చున్న 50% మెంబర్స్ అందరికీ బీపీ షుగర్లు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. అవగాహన లేకుంటే చిన్న చిన్న సమస్యలు దాని ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటే కొన్ని ఇప్పటి ఈ మధ్య కాలంలో అందరు కార్డియో అరెస్ట్ అవుతున్నాయి. గుండె ఆగిపోవడం, లేకుంటే మైండ్లో మెదడులో నరాలు చిక్కిపోవడంతో చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వీళ్ళందరికీ అవగాహన చేయించాలా. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు కూడా అనుభవజ్ఞులు. వాళ్ళందరూ కూడా అంటే డాక్టర్ చదవడం ఒక ఎత్తు అయితే సేవ చేయడం మరో ఎత్తు. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. డాక్టర్ చదివినప్పుడు కష్టంతో డబ్బుతో కూడుకున్నది కాబట్టి చేస్తుంటారు. దాంతో పాటు సేవ కూడా చేయాలి. సేవ చేయాలంటే దాంట్లో 80% మీరు చూసుకొని 20% సేవ గుణం చేస్తే పేదలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పుట్టిన ఊరికి మోహన్ సాయి ఒక హెల్ప్ పరంగా ఏ ఆపద వచ్చినా కూడా మునిపెల్లి గ్రామం అనగానే నీ అంతు సహకారం మునిపెల్లి గ్రామానికి ఎల్లవేళలు ఉండాలని మునిపెల్లి గ్రామ ప్రజల తరపున నేను కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మరోసారి చెప్తున్నాం, మీ ఆరోగ్యం చూసుకోండి. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే మనం తినే తిండిలోనే ఉంటుంది.
అప్పట్లో గట్టలు తింటుండే, మందులు ఉండకు. ఇప్పుడు వరి వండియాలంటే యూరియాలు కొట్టున్నాయి, ఎక్కువ పంటలు వండియాలని మనమే చెప్తున్నాం. దాంతోపాటు కూరగాయలు వండియాలంటే కూడా 3 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ కొడుతున్నాం. దాంతోపాటు మన కూరగాయలు ఏమంటారు, పంట వండుతుంది కానీ పండించిన కూరగాయలు కొన్న వాళ్ళకి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి కొద్దిగా రసాయన ఎరువులు కొద్దిగా తక్కువ చేయండి. మందులు ఈ ఎరువులు ఏదంటే పేడ అవి కానీ లేకుంటే మిగతా వాడండి. ఎందుకంటే ఈ వీటి వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి మీరందరూ మీ ఆరోగ్యాలు బాగా చూసుకోవాలని ఇక్కడ పెట్టిన శ్రీవిష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మున్పిల్లి గ్రామం మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. మిత్రులు చిన్నసారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ ముఖ్య అతిథి IDCMS మాజీ చైర్మన్ అయినటువంటి సారెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి మిత్రులు నల్లగుట్ట తండ సర్పంచ్ ప్రమీల గారికి, ఉప సర్పంచ్ సింగం గారికి, అదేవిధంగా పక్క గ్రామమైన నారాయణపేట సర్పంచ్ ముత్యంరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి మన బాయి లింబన్న దంపతుల యొక్క ముద్దుబిడ్డ మున్పల్లి గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి మోహన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా డాక్టర్ల యొక్క అధినేత అయినటువంటి రమణేశ్వర గారికి, అదేవిధంగా జయప్రకాష్ గారికి, వేదికపై ఉన్నటువంటి డాక్టర్ల బృందానికి, ఇందులో పాల్గొన్న మున్పల్లి బీజేపీ గ్రామస్తులకు, మున్పల్లి గ్రామ ప్రజలందరికీ, సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఆరోగ్యం పట్ల ఈరోజు చూసినట్లయితే సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడక్కడ మనకు కనిపిస్తున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి తరుణం లోపల పుట్టినటువంటి జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో మంచి దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా మోహన్ గారికి హృదయపూర్వక నాదాల గురించి మున్పల్లి గ్రామ ప్రజల గురించి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి ముఖ్యంగా కూడా డాక్టర్ ముఖ్యంగానే ప్రపంచం లోపల ఒక భగవంతుల తర్వాత వాళ్ళని మనం కొలుస్తూ ఉంటాం. ఉద్యోగరీత్యా కానీ వేరే విధంగా ఏ విధంగా చూసినప్పుడు కూడా డాక్టర్ వృత్తిని ముంచినటువంటిది ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని జనాలు ఆలస్యంగా పేషెంట్ చూస్తే ఆ తరుణంలో ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అసలు టైమింగ్స్ అనేవి ఉండేవి. మనకు తెలుసు, అరే పిలిస్తే వస్తాడు, వాళ్ళు ప్రతిరోజు 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పేషెంట్ చూడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మనకంటే ఇంకా టెన్షన్ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి డాక్టర్ వృత్తి దేవుడితో సమానమైనటువంటి కాబట్టి మీకు సాధ్యమైనంత మట్టుకు మనకు పేషెంట్లకు వచ్చే వాళ్ళకు మీరు చూసే ఏదైతే ఉన్నదో ఆరోగ్యరీత్యా దానికంటే కూడా మీరు ఏదైతే మంచిగా మాట్లాడి విజిటింగ్ చేస్తారో అప్పుడే వాళ్ళకి స్థలం బీమాలు తగ్గుతారు. ఎందుకంటే అక్కడక్కడ మనం చూస్తుంటాం డాక్టర్కి వెళ్ళగానే ఎంత పెద్ద బీమారైనా ఏం కాదు అని చెప్పగానే మనకు కొంచెం రిలీఫ్ అవుతుంది. వేదికమైన డాక్టర్లందరూ ఒకటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు జన్మనిచ్చిన ప్రతి గ్రామానికి జన్మనిచ్చిన జన్మ ఎంతైతే అంత ఇంత చేయాలని లేదు. ఎక్కడైతే మీరు వృత్తిలో ఉన్నారు కాబట్టి దీన్ని వేరే విధంగా మన గ్రామం నుంచి పైకి వచ్చినప్పుడు మన గ్రామానికి ఎంతో విధంగా సమాజంలో పూర్తి స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అట్టుడిచినటువంటి గ్రామాలున్న ఎన్నో గ్రామాలు ఏదైతే అంత సాయం చేసినట్లయితే మనతో పాటు కింది స్థాయి అక్కడి స్థాయిలో ఉన్న వాళ్ళను మన స్థాయికి తీర్చడానికి మన వంతు కూడా కృషి చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్క డాక్టర్లే కాదు, మన గ్రామం నుంచి ఇన్స్పెక్టర్ లైన్, ఎస్ఎల్ సూపర్ లైన్, వేరే విధంగా కూడా వ్యాపారం కూడా చేసి సంపాదించిన వాళ్ళం ఉన్నాం. వాళ్ళం మనం కూడా మన గ్రామానికి ఏ విధంగా కింది స్థాయిలో ప్రజలకు గ్రామాలకు అభివృద్ధి చేస్తామో మోహన్ గారి గురించి మనము వారిని అభినందిస్తూ వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు మన గ్రామం లోపల డాక్టర్లుగా కానీ వేరే విధంగా సంపాదించిన ఎవరు కూడా ఇంత పెద్ద క్యాంపులను నిర్వహించలేదు. కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు పూర్తి ఆయుధాలు కోరుకుంటుంటారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడానికి మన మున్పల్లి వాస్తవ్యులు మరి డాక్టర్ మోహన్ గారి చొరవతోని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరి డాక్టర్ రమణేశ్వర్ గారికి, మరి వారి హాస్పిటల్ విష్ణు హాస్పిటల్ మరి మేనేజ్మెంట్ కమిటీకి అందరికీ, డాక్టర్లు అందరికీ, అలాగే మరి గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి గారికి,
మాజీ మండలాధ్యక్షులు మిత్రులు అనంతరెడ్డి గారికి, మరి నారాయణపేట సర్పంచ్ ముత్యంరెడ్డి గారికి, మరి నల్లగొండ సర్పంచ్ శ్రీమతి ప్రమీల గారికి, ఉప సర్పంచ్ సింగం మోహన్ గారికి, మరి అలాగే విలేజ్ కమిటీ సభ్యులకు, మరి నారాయణపేట వాస్తవులు వాళ్ళ మేనమామ గారికి, మరి ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు, వాళ్ళ భార్యకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న మున్పల్లి మహిళలకు, పెద్దలకు, మరి హాస్పిటల్కి వచ్చిన సిస్టర్స్కు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి గ్రామం నుండి మనం ఏమైతే సాధిస్తామో, అంటే మనం కష్టపడి ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు అడ్వకేట్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ పాత్ర చేసినా మరి అందులో అనుభవం పొంది మరి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశం మరి ప్రతి ఒక్కరిలో ఉండాలి. మరి మోహన్ గారు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడరో మనందరికి తెలుసు. వాళ్ళు కష్టాలు సుఖాలు అన్ని చూస్తూ మరి కొడుకుని బిడ్డని బాగా చదివేసుకొని వారు చదివిస్తే వారు ప్రయోజనకరంగా ఇద్దరు లక్షపూర్ సర్పంచ్ అని వేదిక మీకు రావాలనుకుంటున్నాను. మరి కష్టపడి మరి చదివిస్తే వాళ్ళు ఒక ప్రయోజనంగా అయ్యారు. వాళ్ళ కొడుకుని డాక్టర్గా చేయడం, వాళ్ళ బిడ్డని సాఫ్ట్వేర్గా చేయడం, మరి వాళ్ళ కష్టాలు చూసి మనం అందరం కూడా అంటే అందరి సపోర్ట్తోని వారి కష్టాలతో వారు చదివి ఒక ప్రయోజనంగా అయ్యారు. అయిన తర్వాత ఆయనకు సపోర్ట్గా వాళ్ళ భార్య కూడా తోడై మరి ఇక్కడ తీసుకురావడానికి కృషి చేయడం జరిగింది. చేసిన తర్వాత మరి గ్రామంలో నేను గ్రామం నుంచి పోయినా కాబట్టి గ్రామానికి చేయాలని ఉద్దేశంతో మరి హెల్త్ క్యాంప్ పెట్టియడం మరి ప్రత్యేకంగా వారి మోహన్ గారిని మరి అభినందిస్తూ, ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది ప్రతి మనిషి మరి బతకాలంటే ఫస్ట్ హెల్త్, మన హెల్త్ చూపించాలంటే మనం ఉన్న వాళ్ళమా, ఇక్కడ ఉన్న వాళ్ళమా, మరి డాక్టర్లు చూసే వాళ్ళమా అంటే ఫస్ట్ మనము అంటే నా అనుభవం నేను 90-95 నుంచి అనుకుంటా. ఎవరికి ఏమొచ్చినా హాస్పిటల్ ఎవరన్నా అడిగినా నేను హైదరాబాద్ ఎన్నో అంటే తిరిగి రావడం జరిగింది. మరి దాంతోనే నాకు ప్రజలకు గుర్తింపు అంటే అలా హాస్పిటలే మెయిన్. అట్లా ఆటలాడుతూ మరి హాస్పిటల్ కూడా ఎవరైనా ఏమైనా బీమాలు అయితే మరి హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూపించడం, రావడం జరుగుతుండే. మరి ఆ సేవతోనే మరి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన గ్రామంలో ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అంటే మోకాళ్ళ నొప్పులు. ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అంటే వయసు వరకు వస్తాయి. నరాలది 2 మెయిన్ ప్రాబ్లమ్స్. అంటే మోకాళ్ళ వాళ్ళ చిప్పలు అనుకుంటా వాళ్ళ నడవలేక వాళ్ళ పరిస్థితి మరి రావడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు డాక్టర్ గారు మరి నాకు మిత్రుడే, మొదటి నుంచి నాకు తెలిసిన డాక్టరే. మరి ఎన్నోసార్లు మేము అనుకుంటుంటుంది అప్పుడు కూడా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ వాళ్ళకు ఈ చిప్పలేసే ఏదైనా ఉంటే వారికి పెట్టుకోలేని స్తోమత ఉంటే మరి ప్రభుత్వం ద్వారా వారికి ఆపరేషన్ చేయడానికి మరి ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఏర్పాటు చేసుకొని అవసరమైతే ఒక 10 మంది వెళ్ళేదనుకో మరి సపరేట్గా తీసుకొచ్చి వారి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఆ చిప్పలేసిన కార్యక్రమం కూడా చేయించడానికి మా వంతు కృషి చేస్తాం. మరి మనం ముఖ్యంగా ఫస్ట్ మనం బీపీ టాబ్లెట్ అనేది కంపల్సరీ వాడాలని అవసరం ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనం వాడి మన బీపీ లేదని మనం బంద్ చేస్తున్నాం. ఆ బంద్ చేయడం వలన మనకు మళ్ళీ బీమార్ రావడం, స్ట్రోక్ రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం ఇలా జరుగుతుంది. బీపీ ఒకసారి పోయి వాడిన తర్వాత మనం కంపల్సరీ అది కంటిన్యూ చేయాలి. మనం చేయకపోతే మన పెద్ద బీమా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం కూడా జాగ్రత్తలు పాటించాలా. మనం ఒక పైసలే కాదు, మన ఆరోగ్యం కూడా ఫస్ట్ కాపాడుకోవాలా. కాబట్టి మనం కూడా ఆరోగ్యం కాపాడడానికి మనం కూడా సహాయంగా కృషి చేయాలి. ప్రజల్లో ఏది అవసరం ఉన్నా మనం ఆరోగ్యపరంగా కానీ ఏదైనా మేము సేవ చేయడానికి ఉన్నాం, సేవ చేస్తాం. డెఫినెట్గా మరి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా అంటే ఈ చిన్న కాకుండా మన జగ్రాంపేటలో ఉన్న హెల్త్ సెంటర్ కూడా మరి ఇక్కడ ఇంకోటి ఇక్కడ చేయడానికి కూడా మా కృషి చేస్తున్నాం. అది కూడా అయితే మనం రెగ్యులర్గా మండలి పోకుండా ఇక్కడ చెక్ చేయడానికి కూడా అవకాశానికి మరి రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమం చేయడానికి
మేము గుర్తు చేస్తున్నాం. ఆరోగ్యపరంగా ఏదున్నా మేము చేయడానికి ముందుంటాం. అన్ని చెక్ చేసి ఇప్పుడు ఎందుకంటే మన ఊరు డాక్టర్ ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తే వాళ్ళకు ఆర్థిక సహాయం లేకపోతే ఈ బీమా వచ్చింది మీరు గవర్నమెంట్ మాకు చెప్పినా మేము చేయడానికి ముందుంటాం. ఆరోగ్యం కూడా మనం కొద్దిగా పిలిచి మాట్లాడి ఎవరు పోయినా వాళ్ళకి ఏం ప్రాబ్లం అయింది, వాళ్ళకి డబ్బు లేకపోతే చెప్పండి మేము చేపిస్తామని వాళ్ళకి చెప్పి మరి మా గ్రామానికి సంబంధించిన ఎవరైనా ఆరోగ్యం లేని వారికి మనం సహాయసంగా అందిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ క్యాంప్ నిర్వహించినందుకు ప్రత్యేకంగా మోహన్ గారిని వారి టీంని మరి రమేశ్వర గారిని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సంఘ భవనం ఇచ్చిన దానికి మరి సంఘ కమిటీలకు మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేసినందుకు ముకుందరావు గారికి మరి కావాలి పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ క్యాంపు మునిపల్లి గ్రామంలో ఈరోజు కండక్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపులో ముఖ్యంగా న్యూరోకు సంబంధించిన సమస్యలు, జ్వరాలకు సంబంధించిన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, ఇతర అనేక సమస్యలకు దానికి సంబంధించిన డాక్టర్స్ అనేది ఉండడం జరిగింది. ప్రజలందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ ఊపిరితిత్తుల డాక్టరు ఒక 6 years ఎక్స్పీరియన్స్తోని హైదరాబాద్లో వర్క్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత సొంత గ్రామానికి మంచి వైద్యం అందించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిజామాబాద్కి వచ్చి మునిపల్లి సరౌండింగ్ విలేజెస్కు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి నిజామాబాద్కి రావడం జరిగింది. అందుకు మనం ఆయనను అభినందించాలి. ఎందుకంటే హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తను 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. మోహన్ గురించి చెప్పాల్సి వస్తే పేషెంట్స్కి చాలా మంచి కేర్ తీసుకొని చాలా ఎక్కువ టైం కేటాయించి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ వ్యాధిని నయం చేయడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటాడు. నేను అది గమనించిన తర్వాత ఇక్కడ మునిపల్లిలో మనం ఒక క్యాంప్ చేద్దాము, మీరున్న విలేజ్కి కూడా పేషెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుందంటే ఇమీడియట్గా మునిపల్లి గ్రామ పెద్దలకి మాట్లాడి ఈ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సాయిరెడ్డి సార్ నాకు దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి పరిచయము. సార్కి సంబంధించిన పేషెంట్స్ని కూడా చాలామంది మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బహుశా ఒక పేషెంట్కి అనుకుంటే సార్ 25 years చిన్న అమ్మాయికి మనం బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ కూడా చేసి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా ఆ పేషెంట్ మా దగ్గర 20 రోజులు ఉండి బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ చేసి దాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అట్లా చాలామంది పేషెంట్స్ని సాల్వ్ చేసిన పేషెంట్స్ని మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్న పేషెంట్స్ అందరూ ఓపీ చూయించుకొని దానికి సరిపడా మందులు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. సర్పంచ్ గారు కూడా చెప్పినట్టు ఈ యొక్క గ్రామ ప్రజలకి ఒకవేళ మోహన్ తరఫున కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా హాస్పిటల్కి మా విష్ణు హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళకి దాదాపుగా ఉచితంగా ఓపీ చూడడానికి మేము ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఒకవేళ వాళ్ళకి ఏమైనా వేరే సమస్యలు వస్తే దాదాపుగా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ చేసి మంచిగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇదేం కాకుండా ఇప్పటికి కూడా దాదాపుగా ఒక 10 మంది మోహన్కు సంబంధించిన పేషెంట్స్ కూడా విష్ణు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. వాళ్ళని మంచిగా చేసి పంపించడము జరిగింది. ఇక్కడ మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే పేషెంట్స్కు మంచిగా చేసి పంపించాలి. బిల్లు కొంచెం తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు, వాళ్ళని హ్యాపీగా పంపించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మునిపల్లి గ్రామ వాస్తవ్యులు ఏదైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ మోహన్ని సంప్రదించి దానికి తగు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ క్యాంపు ఇంత మంచిగా ఇప్పుడు ఇంతమంది పేషెంట్స్ని చాలా ఆర్గనైజ్డ్గా చేసి దీన్ని సహకరించినందుకు మునిపల్లి గ్రామ పెద్దలందరికీ, సర్పంచ్లకు ప్లస్ ఈ యొక్క కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు సరైన టైంకి మందులు తీసుకొచ్చి దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేసిన శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది, సాయి ప్లస్ మధుకరు, సాయి మిగతా వాళ్ళందరికీ, స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మునిపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. కార్యక్రమంలో వచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాన్యానికి మరియు ఎండి అయిన రమణేశ్వర్ సార్కు మరియు ప్రతి ఒక్క డాక్టర్లకు నర్సులకు మన ముట్టలి గ్రామం తరఫున ప్రతి ఒక్కరు పేషెంట్స్ అక్కడ చూపించుకొని లోపల ఏ సంబంధము ఉన్న డాక్టర్లు లోపల ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి చెక్ చేయించుకొని మందులు తీసుకొని వెళ్ళగలరు. అందరికీ నమస్కారం. ఈరోజు మునిపల్లి గ్రామంలో శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్లో సుమారుగా 8 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. దీంట్లో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మీరెడ్డి మేడం, జనరల్ సర్జన్ జయప్రకాష్ సార్, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ విఠల్, ఆర్థోపెడిషియన్ సతీష్ సార్, న్యూరో వైద్య సేవలు డాక్టర్ రమణేశ్వరు, ఇలా సుమారుగా 10 మంది డాక్టర్ల వైద్య బృందము ఇక్కడ వైద్య సేవలు అనేవి అందించడం జరుగుతుంది. ఈ మునిపల్లి గ్రామ ప్రజలందరూ ఈ మెగా హెల్త్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సహకరించిన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, సాయిరెడ్డి గారు ప్లస్ మిగతా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ హెల్త్ క్యాంప్లో ముఖ్యంగా బీపీకి సంబంధించిన టెస్టులు, షుగర్కి సంబంధించిన టెస్టులు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన మందులు కూడా వాళ్లకు పేషెంట్లకి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ మోహన్ సీనియర్ ఛాతీ వైద్య నిపుణులు ఇప్పుడు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. వారి యొక్క వైద్య సేవలు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా 10 సంవత్సరాల నుండి
ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ వైద్య సేవలు అనేది అందించడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరము మరింత చేరువగా ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ప్రత్యేకంగా మునిపల్లికి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి తక్కువ మొత్తంలో మనము డిస్కౌంట్ చేసి అవసరమైతే ఓపీ కూడా కొంచెం తక్కువ మొత్తంలో తీసుకొని ఉచితంగా చూసి వారికి డాక్టర్ మోహన్ తరపున బాయిని లింగన్న సార్ తరపున తక్కువ మొత్తంలో ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మంచిగా చేద్దామని నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ మెగా హెల్త్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మునిపల్లి గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.